హలో గైస్, ఆర్సీబీ గేమ్ చూస్తుంటే 2026లో కూడా వాళ్ళ ఐపీఎల్ ట్రోఫీని ముద్దేడే ఛాన్స్ గట్టిగా ఉన్నాయి. అంతేకాకుండా ఫర్ ద ఫస్ట్ టైం ఐపీఎల్ హిస్టరీలోనే విరాట్ కోహ్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గా బయట అయితే ఉన్నాడు భయ్య. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వాంకర్ స్టేడియంలో ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ తీసుకున్నారు. బ్యాటింగ్ వచ్చిన ఆర్సీబీ చుక్కలు చూపించారని చెప్పుకోవచ్చు. అసలు ముంబై ఇండియన్స్ ఎందుకురా బాబు వీళ్ళకి బ్యాటింగ్ ఇచ్చాం అనే స్టేజ్ అయితే బ్యాట్ చేశారు. కేవలం 4 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లో 240 స్కోర్ అయితే చేశారు. ఓపెనింగ్ నుంచి నాన్ స్టాప్ బాదురే కనిపిస్తుంది. పిన్ సాల్ట్ కానీ లేకపోతే విరాట్ కోహ్లీ, రజిత పట్టిదార్ ఎవరు కూడా తగ్గట్లేదు. వచ్చిన వాళ్ళు వచ్చిన సిక్స్లు కొడుతూ వెళ్ళిపోతున్నారు. ముంబై ఇండియన్స్కి స్టార్ట్ అయితే మంచిగానే వచ్చింది. రోహిత్ శర్మ గారు రికల్టన్ మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారు. బట్ రోహిత్ శర్మకి సడన్గా ఇంజరీ అవడంతో అతనైతే రిటైర్ ఆటగా బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వర్ష ఇంటర్లో రికల్టన్ అలాగే తిలక్ వర్మ ఇద్దరు కూడా వికెట్లు పడిపోయారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అలాగే కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. బట్ ఇక్కడ రిక్వైర్ రేట్ ఎక్కువ కావడంతో మ్యాచ్ని అయితే చేజార్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రూథర్ఫర్డ్ ఇంపాక్ట్ ప్లేయర్ అయితే ఇంపాక్ట్ చూపించారు భయ్య. అందువల్ల మ్యాచ్ అయితే కేవలం 18 పరుగులతో ఓడిపోయింది. దీనివల్ల నెట్ రన్ రేట్ కూడా ముంబై ఇండియన్స్కి కొద్దిగా తగ్గింది. లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 50-60 రన్లతో అయితే ఓడిపోయింది వాళ్ళు.